ఏదో ఒక ఇన్ఫర్మేషన్ అనేది రావాలి కదా. ఓకే, దానికోసం ఏంటంటే మనం డిఫాల్ట్ అని చెప్పి ఒక వాల్యూ ఉండేది అనమాట. ఓకేనా, ఆ వాల్యూని మనం ఇక్కడ ప్రొవైడ్ చేస్తాం. డిఫాల్ట్ అని చెప్పి ఇక్కడ డిఫాల్ట్ స్టేట్మెంట్ అనేది ఇస్తాం. ఏంటి అంటే ఏదైనా సరే, అంటే నువ్వు ఇచ్చే ఇన్ఫర్మేషన్ అనేది ఇందులో లేదు అని చెప్పి ఏదో ఒక ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తాం అనమాట. దీనికి కూడా మనం బ్రేక్ అనేది కన్ఫామ్ గా ఇవ్వాలి. ఓకే, అంటే ఈ కండిషన్స్ అన్ని కూడా, ఓకేనా, ఈ కండిషన్స్ అన్ని కూడా అది చెక్ చేసుకొని వస్తుంది. వాల్యూ అనేది ట్రూ అయితే మనకి ప్రింట్ అనేది ఇస్తుంది అనమాట. అంటే ఆ కాల్ ని తీసుకుని అది మనకు ప్రింట్ అనేది ఇస్తుంది. అంటే ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం ఏంటంటే మనకి చూపించింది అనమాట. ఒకవేళ ఏ ఇన్ఫర్మేషన్ లేదనుకో, అప్పుడు మనకేంటిది డిఫాల్ట్ లో ఉన్న వాల్యూ అనేది వచ్చింది అనమాట. ఫర్ సపోజ్ ఇప్పుడు మనం ఏదన్నా సెర్చ్ చేస్తున్నాం, ఓకేనా, అంటే స్టూడెంట్ డేటాని మనం సెర్చ్ చేస్తాం అనుకోండి. ఇవన్నీ వాల్యూస్ అనుకుందాం. ఒక్కో దాంట్లో డేటా ఉంది అనుకుందాం. ఆ డేటాలో ఉన్న వాల్యూ అంటే ఐడి నెంబర్, ఈ వాల్యూ అనేది మనకి ఐడి నెంబర్ అనుకుందాం. ఒక ఐడి నెంబర్ ని నేను ప్రొవైడ్ చేసి సెర్చ్ చేస్తున్నాను. ఓకేనా, ఆ ఐడిలో ఉన్న ఇన్ఫర్మేషన్ అనేది, ఈ వాల్యూ అనేది అంటే నేను ఇచ్చిన వేర్లో ఇచ్చిన వాల్యూ అనేది దీంతో ఒకవేళ ఎక్స్ప్రెషన్ తో, అంటే స్విచ్ లో ఇచ్చిన ఎక్స్ప్రెషన్ తో ఇది గనక నాకు ట్రూ అయింది అనుకోండి, ఈ వాల్యూ అనేది ఓకే అయింది అనుకోండి, అంటే టాలీ అయింది. ఓకేనా, నేను స్విచ్ లో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అనేది నాకు ఇక్కడ ఈ కేసెస్ లో ఒక దాంతో ఒక ఐడి నెంబర్ అనేది నాకు ఇక్కడ టాలీ అయింది. నాకు ఆ ఇన్ఫర్మేషన్ అనేది సెండ్ చేస్తుంది అనమాట. నా స్టూడెంట్ యొక్క ఇన్ఫర్మేషన్ మొత్తం, ఫోటో కానీ, తన రోల్ నెంబరు, క్లాసు, ఏజ్, మొత్తం దాని డీటెయిల్స్ ఉంటాయి కదా, మార్క్ షీట్స్ కానీ ఏవైనా సరే ఆ డీటెయిల్స్ మొత్తం నాకు ఏంటంటే అది ప్రింట్ ఇస్తుంది అనమాట. నాకు అది చూపిస్తుంది వెబ్ బ్రౌజర్ లో. ఒకవేళ నేను నెంబర్ తప్పు కొట్టినా, ఒకవేళ ఆ ఐడి మీద ఒక స్టూడెంట్ అనేది లేకపోయినా సరే మనకేంటి డిఫాల్ట్ లో వచ్చింది అనమాట. నువ్వు చూస్తున్న ఐడితో ఏ స్టూడెంట్ లేడు అని చెప్పి మనకి డిఫాల్ట్ వాల్యూ అనేది మనకు అక్కడ ప్రింట్ అవుతుంది, ఫాల్స్ అయితే ఒకవేళ. ఓకేనా, ఇప్పుడు మనం దీన్ని ఇంప్లిమెంట్ చేసి చూద్దాము. వాల్యూని తీసుకుని ఒక నేమ్ ఇస్తున్నాను. ఓకే, దీని వాల్యూ 4 అనుకుందాం. ఓకేనా, నేను ఇప్పుడు కేసెస్ అనేవి ఇవ్వాలి. ఓకేనా, మనం ఈ స్విచ్ కేసులో మనం దేన్ని వాల్యూని చూస్తున్నాం అనేది తెలియాలి కదా. సో నేను వేరే అనేది తీసుకున్నాను. సో నేను ఇందులో ఏంటంటే ఐ అని చెప్పి ఇచ్చాను అనమాట. ఓకేనా, అప్పుడు ఐ వాల్యూ అనేది ఎంత అనేది మనకి ఇది చూపిస్తుంది. కేస్ 1, కేస్ 2. ఓకే, ఇందులో నేను మై ఆన్సర్ అని చెప్పి, లేకుంటే ఆ డేటా అని చెప్పి ఏదో ఒకటి నేమ్ అనేది ప్రొవైడ్ చేశాను. ఓకేనా, ఇందులో నాకు కావాల్సిన డేటాని నేను స్టోర్ చేస్తున్నాను. నేనేమిస్తున్నానంటే ఐ ఈజ్ ఈక్వల్ టు 1 అని ఇచ్చాను. ఓకేనా, సో నేను ఇదే టైప్ లో కొన్ని స్టేట్మెంట్స్ అనేవి రాద్దాం అనుకుంటున్నాను. ఓకే, చూడండి. ఓకేనా, త్రీ 4 మనకి ఈ కేసెస్ లో ఇచ్చే వాల్యూసే మనకి ఇంపార్టెంట్. ఓకేనా, ఈ వాల్యూ ద్వారానే మనకి ఇక్కడ మన ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అనేది మనకి బయటకు వస్తుంది అనమాట. ఓకేనా, డిఫాల్ట్ దాంట్లో నేనేమి ఇస్తున్నానంటే
నాన్ ఆఫ్ ఎబోవ్ అని చెప్పి ఇస్తాం. ఓకేనా? చూడండి ఈ కేసెస్ లో ఏంటంటే మామూలుగా ఇది ఏంటంటే మనకి కింద రాసుకోవచ్చు ఇలాగా. ఓకేనా? మనకేంటంటే ఈ వాల్యూ ఇచ్చిన వాల్యూస్ అని మనకు కనిపించవని చెప్పి నేను పక్క పక్కన రాస్తున్నాను. ఓకేనా? ఓకే. మనం ఏందంటే ఇక డాక్యుమెంట్ అనేది ప్రొవైడ్ చేయాలి. అంటే అది చూపించాలి కదా! మనం ఎక్స్‌ప్రెషన్స్ అని రాసాంలే గాని అది ఎక్కడ మనకి రావాలి అనేది ఇందులో ఉన్న ఇన్ఫర్మేషన్ మనకి కనిపించాలని చెప్పి మనం ఇంకా ఏం రాయలేదు. సో నేను డాక్యుమెంట్ తీసుకొని దాంట్లో నేను దీన్ని ప్రొవైడ్ చేస్తున్నాను. ఓకే. మనకి ఎందులో ఉన్న ఇన్ఫర్మేషన్ కావాల్సింది ఈ ఆన్సర్ లో మై ఆన్సర్ అని చెప్పి ఉండే దీని లోపల ఉన్న ఇన్ఫర్మేషన్ అనేది మనకి బయటికి రావాలన్నమాట. ఓకేనా? సో నేను ఇది కాపీ చేస్తున్నాను. అంటే ఈ కండిషన్ చూడండి, ఇది ఇక్కడ దాంతో ఈ కండిషన్ అనేది ఏంటంటే మనకి ఐ అనేది ఏ కేసుని అయితే చూపించిద్దో అందులో ఉన్న ఇన్ఫర్మేషన్ మనకి అది బయట ప్రింట్ చేస్తుంది అనమాట. ఓకేనా? చూడండి ఇక్కడ మనం ఇచ్చిన ఇన్ఫర్మేషన్ తగ్గట్టుగా అది మనకి ప్రింట్ ఇచ్చింది అనమాట. అంటే మనం ఏదైతే కేసు ఇస్తున్నాము, ఓకేనా, 2 ఇచ్చాను, నాకు ఐ ఈజ్ ఈక్వల్ టు 2 అని చెప్పి నాకు అందులో ఉన్న ఇన్ఫర్మేషన్ అనేది నాకు ప్రొవైడ్ చేసింది. ఓకేనా? నేను ఎగ్జాంపుల్ కోసం జస్ట్ అలాగా టెక్స్ట్ అనేది రాశాను. నేను చెప్పాను కదా, స్టూడెంట్ ఇన్ఫర్మేషన్ డేటా అనేది మొత్తం ఏంటంటే మనం ప్రొవైడ్ చేస్తే ఆ డేటా అందులో ఉన్న డేటా మొత్తం మనకి వచ్చిద్ది అనమాట. ఓకేనా? ఇలాగా మనం ఏదైతే ఇన్ఫర్మేషన్ ఐ అనేది మనం ఏదైతే ప్రొవైడ్ చేస్తాం అంటే మనం ఏ కేసు అయితే మనం చూడాలనుకుంటున్నామో ఆ కేసుని మనం చూడొచ్చు. చూడండి, ఐ ఈక్వల్ టు 5 అని చెప్పి అంటే నాకు 5th నాకు వచ్చింది అనమాట. ఒకవేళ నేను ఇందులో లేని కండిషన్ ని నేను ఇక్కడ రాస్తున్నాను. ఓకేనా? 6 అని చెప్పి ఒక కండిషన్ ని నేను ఇక్కడ ప్రొవైడ్ చేశాను. చూడండి, నోన్ ఆఫ్ ఎబో అని చెప్పి నాకు డిఫాల్ట్ అది వచ్చేసింది అనమాట. అంటే మన కండిషన్స్ అంటే మనకు అందులో ఏదైతే ఇన్ఫర్మేషన్ మన కండిషన్స్ కానీ స్టేట్మెంట్స్ కానీ రాస్తాం, ఓకేనా, అందులో ప్రతి డేటాని కూడా మనం ఇక్కడ చూడొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఇది రాశాను కదా, దీనికోసం నేను ఏదన్నా కలర్స్ కానీ ఇంకేదన్నా రాశాను అనుకోండి. ఓకే, గ్రీన్ అని చెప్పి రాశాను. ఓకే, బట్ అయినా సరే నాకేంటిది, నాకు లోపల ఉన్న ఇన్ఫర్మేషన్ అనేది మనం ఇచ్చే కండిషన్ అనేది ఎలా ఉండిద్ది, మనం ఒక నెంబర్ ఇచ్చి దాని తగ్గట్టుగా ఉండే ఒక కండిషన్ మనం రాసాం. అంటే యుఎస్ఏ అని చెప్పు, లేకుంటే ఒక ఏదైనా సరే ఇన్ఫర్మేషన్ మనం ప్రొవైడ్ చేసాం అనమాట. అంటే అబ్రాడ్కి వెళ్ళి చదువుకోవడానికి అసలు ఎందుకు యూఎస్ఏ వెళ్ళాలి, ఇలాగా మనం ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చాము, యూఎస్ఏ అని చెప్పి, యూకే అని చెప్పు, లేకుంటే కెనడా అని చెప్పు, ఇలాగా సమ్ డేటా అనేది స్టూడెంట్స్ ది కావచ్చు, ఏదైనా కావచ్చు, ఈ స్టడీ అప్లోడ్ కావచ్చు, క్లయింట్స్ తగ్గట్టుగా ఉండేది కావచ్చు. ఓకేనా? అంటే ఫస్ట్ వెబ్సైట్, సెకండ్ వెబ్సైట్ అని కావచ్చు. అలాగే ఏదైనా సరే మన ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు మనం ఇలాగా అంటే ఒక వాల్యూని ఇచ్చి, ఓకేనా, ఒక వాల్యూని ప్రొవైడ్ చేసుకుని దాని నుంచి ఈ స్విచ్ కేసులో ఏంటంటే మనం ఆ స్టేట్మెంట్ ని మనం తీసుకోవచ్చు అనమాట.
చూడండి నాకు ఇక్కడ గ్రీన్ అని వచ్చింది. అంటే మనం ఇచ్చిన వాల్యూకి తగ్గట్టుగా అందులో ఉన్న మన ఆన్సర్ అనేది మనకి ఇందులో వచ్చేసింది అనమాట. ఓకేనా? అంటే మీరు ఏ ఆన్సర్ అయితే అందులో ప్రొవైడ్ చేస్తారో ఒక వాల్యూ తీసుకుంటున్నారు, దానికి తగ్గట్టుగా ఉండే డేటా అనేది మీరు తీసుకుంటున్నారు. అంటే చూసుకోండి, ఒకవేళ ఫ్రూట్స్ ఫ్లవర్స్ అని ఉన్నాయనుకోండి, ఓకేనా? ఇప్పుడు మీరు ఫ్రూట్స్ అనేవి ఇక్కడ ప్రొవైడ్ చేశారు ఫస్ట్ దాంట్లో, మీకు ఐడియా ఉండిద్ది, ఒక నెంబర్ అనేది ఉండేది. ఫ్రూట్స్ కి 1 ఇచ్చాము, ఫ్లవర్స్ కి సెకండ్ నెంబర్ ఇచ్చాము, అలాగే డ్రై ఫ్రూట్స్ ఇలా ఉంటాయి కదా, చాలా చాలా రకాలు ఉంటాయి కదా, వీటన్నిటి ఒక్క నెంబర్ ఇచ్చుకుంటూ వెళ్ళాం. కేసెస్ లో రాసాము, వాటి డీటెయిల్స్ అనేవి రాసాం, వాళ్ళ పేర్లు కానీ కలర్స్ కానీ ఇవన్నీ రాసుకుంటూ వెళ్ళాం. మనము ఆ ఇన్పుట్ లో, ఓకేనా, ఏదో ఒక కేస్ నెంబర్ అనేది, మనం ఆ కేస్ నెంబర్ అనేది ఫీడ్ చేసి ఆ డీటెయిల్స్ మొత్తం, దాంట్లో ఉన్న ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని మనం ప్రింట్ తీసుకుంటాం. ఓకేనా? స్విచ్ ఎక్స్ప్రెషన్ అనేది ఇలా వర్క్ అవుతుంది మనకి. ఇప్పుడు మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మెథడ్స్ ఇన్ జావా స్క్రిప్ట్ అనమాట. ఓకేనా? అంటే జావా స్క్రిప్ట్ లో ఉండే మెథడ్స్, వాటిని మనం ఎలా యూజ్ చేస్తాం అనేది తెలుసుకుందాం. జావా స్క్రిప్ట్ లో ఏంటంటే మొత్తం టోటల్ 3 టైప్ ఆఫ్ మెథడ్స్ అనేవి ఉంటాయి. ఓకేనా? అందులో మెయిన్ గా యూజ్ చేసేది యారే అనమాట. యారే మెథడ్స్, స్ట్రింగ్ మెథడ్స్, ఆబ్జెక్ట్ మెథడ్స్ అని చెప్పి. ఇవన్నీ ఏంటంటే ఈ స్ట్రింగ్ మెథడ్స్, ఆబ్జెక్ట్ మెథడ్స్ ఏంటంటే మనం యూజ్ చేసేటప్పుడు యారే మెథడ్స్ తో పాటు కలిసిపోయి మనకు వస్తూ ఉంటాయి అనమాట. ఓకేనా? ఫస్ట్ మనం యారే మెథడ్స్ తో మొదలు పెడదాం, ఎందుకంటే ఇవి మనం ఎప్పుడైతే రాస్తూ ఉంటామో, ఓకేనా, ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటామో, ఆటోమేటిక్ గా స్ట్రింగ్ మెథడ్స్, ఆబ్జెక్ట్ మెథడ్స్ అనేవి వీటి తర్వాత 1 by 1 మనకి అందులో యాడ్ అవుతూ ఉంటాయి అనమాట. మనం రాసే కండిషన్స్ కానీ స్టేట్మెంట్స్ తగ్గట్టుగా అవి మనకి ఇంప్లిమెంట్ అవుతూ వస్తాయి. వీటిని మనం ఇందులో ఉండే మెథడ్స్, ఈ యారే మెథడ్స్ లో ఏంటంటే ఈ మెథడ్స్ అనేవి, ఓకే, మెయిన్ గా యూజ్ చేసే మెథడ్స్ ఏంటంటే మనం ఇందులో పాప్, పుష్, రివర్స్, స్లైస్, షిఫ్ట్ అనమాట. ఓకేనా? వీటన్నిటి మనం ఎలా అంటే డాట్ తో డిఫైన్ చేస్తాం. ఓకేనా? ఒక డాట్ పెట్టి మనం డిఫైన్ చేస్తాం అనమాట వీటిని. ఈ పాప్ అనేది, పాప్ అనే మెథడ్ ఎలా వర్క్ అవుతుందంటే ఒక యారేలోనే లాస్ట్ ఎలిమెంట్ ని రిమూవ్ చేస్తుంది అనమాట. ఓకేనా? ఈ మెథడ్స్ అన్ని ఏంటంటే యాడ్ చేయడానికి, రిమూవ్ చేయడానికి, ఓకేనా, అలాగే ఎలిమెంట్ ని సార్ట్ చేయడానికి, ఓకే, అంటే ఆర్డర్ మార్చి రాయడానికి, ఓకేనా, ఆర్డర్ మార్చి రాయడానికి, అలాగే ఒక యారేలోని ఇన్ఫర్మేషన్ ఇంకో యారేలోకి యాడ్ చేయడానికి ఇవన్నీ యూజ్ అవుతాయి. ఓకేనా? అంటే ఈ మనం మెయిన్ గా చెప్పుకునేవి ఫైవ్ చెప్పాను కదా, 5 పాప మెథడ్స్ గురించి. అందులో ఫస్ట్ పాప్ అనే మెథడ్ ఏంటంటే ఎలిమెంట్స్ ని రిమూవ్ చేస్తుంది. పుష్ అనేది ఏంటంటే ఒక న్యూ ఎలిమెంట్ ని యాడ్ చేస్తుంది. రివర్స్ ఏంటంటే ఇది డిసెండింగ్ అంటారు అనమాట. అంటే మనం తీసుకున్న దానిని ఆర్డర్ అనేది మారుస్తుంది. రివర్స్ ఆర్డర్ లో ఇది మనకి సార్ట్ చేసి ఇస్తుంది అనమాట. స్లైస్ అనేది ఏంటంటే ఫస్ట్ ఎలిమెంట్ ని రిమూవ్ చేస్తుంది. స్లైస్ అనే షిఫ్ట్ అనేది ఏంటంటే మనకి ఈ ఎలిమెంట్స్ ని, అంటే ఒక ఎలిమెంట్ లో ఉన్న, ఒక యారేలో ఉన్న ఎలిమెంట్ ని, ఓకేనా, యారేలో మన ఎలిమెంట్స్ ఇస్తాం కదా, సో యారేలో ఉన్న ఎలిమెంట్ ని ఇంకో యారేలోకి కాపీ చేస్తుంది అనమాట. ఓకేనా? మనం ఒకసారి ఇంప్లిమెంట్ చేసి చూద్దాము. నేను ఫస్ట్ ఒక యారే తీసుకుంటున్నాను. ఫ్రూట్స్ అని చెప్పి ఒక యారే తీసుకున్నాము. ఫ్రూట్స్ ఆర్ కలర్స్ ఏదో ఒకటి. ఈ యారేస్, ఈ మెథడ్స్ అనేవి ఎలా యూజ్ అవుతాయి అనేది చూద్దాము.
ఇక చూసారు కదా, ఇది ఒక యారే అంటే ఫ్రూట్స్ గురించి, అంటే ఫ్రూట్స్ అందులో ఉండే టైప్స్ గురించి నేను ఒక యారే అనేది క్రియేట్ చేశాను. ఓకే, డాక్యుమెంట్ డాట్ ఒక ఐడి తీసుకొని ఐడిలో మనం దీన్ని చూద్దాం. ఓకేనా, గెట్ ఎలిమెంట్ బై ఐడి. మనకి దీని రిజల్ట్ కావాలి కదా. ఓకే, రిజల్ట్ అని చెప్పి ఒక ఐడిని తీసుకున్నాను. ఓకేనా, నాకు దాని ఇన్నర్ HTML లో నాకు మన ఇన్ఫర్మేషన్ అనేది కావాలి. ఓకే, ఫ్రూట్స్ చూసారు కదా, మనం యారేలో వచ్చిన ఇన్ఫర్మేషన్ ని మనకి ఇక్కడ అది ప్రింట్ అయి చూపిస్తుంది. ఇందులో యారేలో ఒక ఐడి తీసుకొని మనం ఐడిలో చూస్తున్నాం. ఓకేనా, H1 అనే దాంట్లో మనం దాన్ని చూస్తున్నాం. దాని ఇన్నర్ లోపల దాని ఇన్ఫర్మేషన్ అనేది నాకు ప్రొవైడ్ చేయమని చెప్పి నేను అక్కడ ఐడి తీసుకున్నాను. ఐడి నుంచి ఏంటంటే నాకు ఇన్ఫర్మేషన్ అనేది పాస్ అవుతుంది. ఓకేనా, నేను ఇప్పుడు పని చేస్తాను. ఒక యారేలో ఉన్న ఇన్ఫర్మేషన్ ఇంకో యారేలోకి కాపీ చేస్తాను అనమాట. ఓకేనా, డెమో అని చెప్పి నేను ఇంకో యారే అనేది తీసుకుంటున్నాను. ఇందులోకి ఈ ఇన్ఫర్మేషన్ నేను కాపీ చేస్తున్నాను. ఓకే, ఈ కాపీ చేసింది మొత్తం ఏంటంటే నాకు డెమో ద్వారా రావాలి. చూడండి, ఇన్ఫర్మేషన్ అనేది నాకు అంటే ఇంకో డెమో తీసుకొని ఆ డెమోలో నేను ఫస్ట్ యారే, ఓకేనా, ఫ్రూట్స్ అనే ఒక యారేది నేమ్ ఇచ్చేసాను. సో నాకు ఈ ఇందులో ఫ్రూట్స్ లో ఉండే ఫ్రూట్స్ అనే కాలంలో ఉండే ఇన్ఫర్మేషన్ మొత్తం ఏంటంటే నాకు డెమో అనే దాంట్లో వచ్చేసింది. డెమో అనే యారేలోకి నాకు వచ్చేసింది అనమాట. నేను ఆ ఇన్ఫర్మేషన్ ఫ్రూట్స్ అనే ఇన్ఫర్మేషన్ ఎలా తీసుకుంటున్నాను, డెమో నుంచి తీసుకుంటున్నాను. ఓకే, నాకు ఎందుకంటే ఇందులో ఉంది కాబట్టి నేను అందులో నుంచి నేను ఇన్ఫర్మేషన్ ని తీసుకుని దాన్ని పాస్ చేస్తున్నాను అనమాట. ఓకేనా, ఇప్పుడు మనము ఫస్ట్ చెప్పుకున్న మెథడ్స్ లో ఫస్ట్ మెథడ్ ని మనం యూజ్ చేద్దాము. అంటే ఒక ఇన్ఫర్మేషన్ ని, ఓకేనా, ఒక ఇన్ఫర్మేషన్ ని మనం ఎలా పాప అనే దాంట్లో అంటే పాప అనేది ఏం చేసింది, మనకి ఒక ఇన్ఫర్మేషన్ ని యాడ్ చేస్తుంది కదా. ఓకేనా, రిమూవ్ చేస్తుంది. పాప అనేది మనకి రిమూవ్ చేస్తుంది, పుష్ అనేది మనకి యాడ్ చేస్తుంది. ఓకే, ఒక ఫంక్షన్ తీసుకుంటున్నాను. పాప అనే ఒక ఎలిమెంట్ తీసుకున్నాను ఇందులో. ఓకే, కాకపోతే ఈ పాప అనేది మనకి ఎలా వచ్చింది, ఈ ఫంక్షన్ లో ఉన్న డేటా అనేది మనకి ఎలా రావాలి, ఏదైనా నేను కాల్ చేసి నేను ఆ ఇన్ఫర్మేషన్ తీసుకోవాలనుకుంటున్నాను. ఓకేనా, సో నేను ఒక బటన్ తీసుకుంటున్నాను. ఆన్ క్లిక్ ద్వారా, ఓకేనా, నేను ఆన్ క్లిక్ తీసుకొని బటన్ ఆన్ క్లిక్ అయినప్పుడు నాకు ఈ పాప్ అనేది వర్క్ అయినట్టుగా నేను తీసుకుంటున్నాను. ఓకేనా, ఫంక్షన్స్ లో చెప్పుకున్నాం కదా, ఒక బటన్ ని ఎలా ఆన్ క్లిక్ ఫంక్షన్స్ యూజ్ చేసి మనం ఆన్ క్లిక్ చేసుకొని డేటా అనేది
సేవ్ చేసుకోవచ్చు, పంపించుకోవచ్చు, అంటే డిస్ప్లే సిఎస్ఎస్ ని కూడా మనం మాడిఫై చేసుకోవచ్చు. ఓకేనా? పాప అనే బటన్ నేను తీసుకున్నాను. చూడండి, మనకి ఇక్కడ బటన్ అనేది క్రియేట్ అయిపోయింది. నాకు ఈ పాపలో ఏంటంటే మనకి ఎందులో ఉన్న ఇన్ఫర్మేషన్ అనేది నేను రిమూవ్ చేయాలనుకుంటున్నాను. ఆ ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ ఇవ్వాలి కదా, ఏ యారే నుంచి అని చెప్పి. ఓకేనా? నేను డెమో అనే యారే నుంచి ఇన్ఫర్మేషన్ ని తీసేయాలనుకుంటున్నాను. దేని ద్వారా? పాప అనే బటన్ ద్వారా. ఓకే, అది క్లిక్ చేసినప్పుడు నాకు ఒక ఇన్ఫర్మేషన్ అనేది అందులో నుంచి రిమూవ్ అయిపోతుంది. ఓకేనా? కాకపోతే ఇప్పుడు మనం ఈ పాప్ అనే ఫంక్షన్ ని మనం దీనికి ఎలా అటాచ్ చేస్తాం? మనం చెప్పుకున్నాం కదా, దీన్ని డాట్ అనే దాంతో మనం డిఫైన్ చేస్తాం. ఓకేనా? మనం డాట్ తో దీన్ని డిఫైన్ చేస్తాం. డిఫైన్ చేసి మనం ఫంక్షన్ ఈ మెథడ్ ని, పాప్ అనే మెథడ్ ని దానికి ఇస్తాం అనమాట. ఓకేనా? చూడండి, పాప్ అనే మెథడ్ ని నేను దానికి ఇంప్లిమెంట్ చేశాను. ఇప్పుడు నాకు ఈ ఇన్ఫర్మేషన్ పోయింది, నాకు కనిపించాలి కదా. ఓకేనా? సో ఇది నేను కాపీ చేసుకుంటున్నాను. అంటే మనకి ఈ HTML లో వచ్చే రిజల్టే కదా మనకి కనిపించాల్సింది మనకి. ఓకేనా? అంటే ఇది పాప్ చేసినప్పుడు మనకి ఎందులో కనిపించాలి? మనకి ఈ ఐడి రిజల్ట్ లో మనకు కనిపించాలన్నమాట. ఫ్రూట్స్ అనే ఒక డెమో అనే యారేలో ఉన్న ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం. ఓకేనా? ఇన్ఫర్మేషన్ లో నుంచి ఒక ఇన్ఫర్మేషన్ అనేది, ఒక ఎలిమెంట్ అనేది, ఓకే, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అనేది ఒక ఎలిమెంట్. ఓకేనా? ఒక డేటా. ఓకే, ఇదంతా ఒక డేటా అన్నమాట. ఒక్కొక్క దానిలో మనం పెట్టేది మొత్తం ఒక డేటా అనేది అన్నమాట. ఈ డేటాని మనం ఒక ఎలిమెంట్ లా అనుకుంటే ఆ దాన్ని మనం రిమూవ్ చేస్తున్నాం. ఓకేనా? ఒక ఎలిమెంట్ ని మనం రిమూవ్ చేస్తున్నాం అన్నమాట. అంటే ఒక డేటాని మనం రిమూవ్ చేస్తున్నాం. ఓకే, చూడండి, క్లిక్ చేయగానే నాకు ఇది రిమూవ్ అయిపోయింది డేటా అనేది. ఎలాగా? పాప్ అనేది నేను యూజ్ చేసినప్పుడు, పాప్ మెథడ్ అనేది నేను యూజ్ చేసినప్పుడు నేను దాని ద్వారా ఏంటంటే ఒక డేటాని, ఒక ఎలిమెంట్ ని నేను రిమూవ్ చేసేసాను. ఓకేనా? చూడండి, పాప్ అని కొట్టంగానే ఈ బటన్ క్లిక్ చేయగానే నాకు ఒక ఇన్ఫర్మేషన్ అనేది నాకు డిలీట్ అయిపోయింది. ఓకేనా? అలాగే పుష్. ఈ పుష్ ద్వారా ఏంటంటే మనకి ఒక కొత్త ఇన్ఫర్మేషన్ అనేది, అంటే కొత్త ఎలిమెంట్ ని మనం యాడ్ చేసుకోవాలి, అంటే కొత్త ఇన్ఫర్మేషన్ ని మనం యాడ్ చేయొచ్చు అనమాట. ఓకేనా? దీనికి కూడా ఒక బటన్ అనేది క్రియేట్ చేస్తాను నేను. చూస్తాను, ఒక బటన్ క్రియేట్ చేశాను. ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తున్నాను. ఓకేనా? చూడండి, మనం ఎలా యాడ్ చేస్తాం? మనం యాడ్ చేయాలంటే అందులో ఒక ఎలిమెంట్ మనం ప్రొవైడ్ చేయాలి కదా. ఓకేనా? నేను ఇందులో ఒక ఎలిమెంట్ ని ప్రొవైడ్ చేస్తున్నాను. పుష్ అనే దాంట్లో యాడ్ ఇది ఎలా యాడ్ అయింది? డెమో అనే దాంట్లో యాడ్ అవుతుంది. ఓకేనా? మనం ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఇచ్చాం. ఒక ఇన్ఫర్మేషన్, ఈ డెమోలో ఉన్న ఇన్ఫర్మేషన్ పోవాలన్నా రావాలన్నా అయితే మన ఇందులో అయితే మనం ఏ యారేలో నుంచి అయితే ఇన్ఫర్మేషన్ తీసేయాలనుకున్నామో ఆ యారే నేమ్ అనేది ఇచ్చాము. దాన్ని పుష్ తో కంబైన్ చేసాం అనమాట. ఓకేనా? డిఫైన్ చేసాం. అదేం చేసిద్ది? మనం ఆన్ క్లిక్ అనే ఒక కాల్ని ఇచ్చినప్పుడు, ఓకేనా, ఆ కాల్ని ఇచ్చినప్పుడు అది ఒకటి పాప్ చేసినప్పుడు అది రిమూవ్ చేస్తుంది. పుష్ చేసినప్పుడు ఒక కొత్త ఇన్ఫర్మేషన్ అది మనకి ప్రొవైడ్ చేస్తుంది. ఓకేనా? ఇక్కడ గ్రేప్స్ అని చెప్పి ఇచ్చాను నేను. ఓకే, చూడండి, మనకి ఇక్కడ పాప్ అనే బటన్ ఉంది, పుష్ అనే బటన్ అనేది మనం యాడ్ చేసాం.
ఇది క్లిక్ చేసినప్పుడు అనేది మనకు ఒక ఇన్ఫర్మేషన్ అనేది యాడ్ అవ్వాలి. ఓకేనా, చూడండి మనకు ఒక ఇన్ఫర్మేషన్ అనేది యాడ్ అవుతుంది. ఎలా యాడ్ అవుతుంది? మనం దానికి ఒక ఇన్ఫర్మేషన్ అక్కడ ప్రొవైడ్ చేయాలి, ఒక ఎలిమెంట్ ని, ఓకేనా, ఒక డేటాని మనం అక్కడ ప్రొవైడ్ చేసాం. సో అది మనకి అది ఇస్తుంది అనమాట. ఓకేనా, ఇది బట్ సార్ ఒకటే కదా వచ్చేది అని చెప్పి మీరు అనొచ్చు. మనం దీన్ని ఏంటంటే ప్రాంప్ట్ గా యూజ్ చేసి ఇందులో మనం ఎంత డేటా అనేది మనం యాడ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు అనేది మీకు చూపిస్తాను. ఇప్పుడు నేను ఇది ఉంది కదా, నేను ఒక వేరియబుల్ ని తీసుకుంటాను. ఓకే, x ఈక్వల్ టు ప్రాంప్ట్ అంటే ఎక్స్ అనే కాదు, మీరు ఇక్కడ కావాలంటే నేమ్ ఏదైనా ఇన్ఫర్మేషన్ కూడా ప్రొవైడ్ చేసుకోవచ్చు. యాడ్ ఫ్రూట్ అని చెప్పు, ఏదో అలాగైనా పెట్టుకోవచ్చు అనమాట. నేను జస్ట్ ఏంటంటే సింపుల్ గా ఉంటుందని ఎక్స్ అని చెప్పి నేను ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నాను. ఓకేనా, ప్రాంప్ట్ తీసుకున్నాను. నేనేంటంటే ప్రాంప్ట్ ద్వారా ఏంటంటే మనం యూజర్ ని డైరెక్ట్ గా అడగొచ్చు అనమాట. అది క్లిక్ చేసినప్పుడు పుష్ అనే బటన్ మనం క్లిక్ చేసినప్పుడు యూజర్ ని అది అడుగుతుంది అనమాట. ఏదైనా యాడ్ చేయండి అని చెప్పి, ఒక ఏమంటారు, ఒక ఫ్రూట్ నేమ్ లో ఏదైనా ఇన్ఫర్మేషన్ యాడ్ చేయండి అని చెప్పి మనం వాళ్ళనే అడుగుతున్నాం. వాళ్ళు యాడ్ చేసినప్పుడు అక్కడ మనకి ఇన్ఫర్మేషన్ అనేది యాడ్ అవుతూ పోతుంది, అది ఎంతైనా సరే. ఓకేనా, ఓకే, ప్లీజ్ ఎంటర్ ఏ ఫ్రూట్ అని చెప్పి ఒక ఇన్ఫర్మేషన్ అక్కడ పాస్ చేశాను. అలాగే ఒక ఎంటీ ఇన్పుట్ ని నేను అక్కడ ప్రొవైడ్ చేస్తున్నాను. ఇది పుష్ బటన్ వర్క్ అవ్వాలంటే ఎట్లాగా, మనం ఎందులో ఉన్న ఇన్ఫర్మేషన్ ద్వారా మనం ఏంటంటే ఎక్స్ వాల్యూ అంటే పుష్ చేసినప్పుడు ఎక్స్ వాల్యూ అనేది మనకు అక్కడ ఓపెన్ అవ్వాలి. ఓకేనా, ప్రాంప్ట్ అనేది మనకు అక్కడ యూజ్ అవుతుంది. చూడండి, ఇప్పుడు క్వశ్చన్ కొట్టంగానే నాకు అది ప్రాంప్ట్ అనేది వచ్చింది అనమాట. ప్లీజ్ ఎంటర్ ఏ ఫ్రూట్ అని చెప్పి మనకు ఒక బాక్స్ అనేది మనకి ఓపెన్ అయింది. ఓకేనా, ఒక ఇన్పుట్ అనేది మనకు ఓపెన్ అయింది. ఇప్పుడు ఇందులో నేను గ్రేప్స్ అని చెప్పి ఒక ఇన్ఫర్మేషన్ అనేది పాస్ చేశాను. చూడండి, అది మనకి ఇక్కడ యాడ్ అయ్యి వచ్చేసింది. ఓకేనా, మనకి ఇది ఇక్కడ యాడ్ అయ్యి వచ్చింది. ఓకే, నేను మళ్ళీ ఇంకోటి ఏదన్నా అంటే డేట్స్ అని చెప్పి ఇచ్చాను. ఓకే, డేట్స్ కూడా ఇది కూడా ఈ ఇన్ఫర్మేషన్ అనేది వచ్చింది. అలాగే చెర్రీస్, ఓకే, చెర్రీ, ఇలాగా నేను ఒక్కొక్క ఇన్ఫర్మేషన్ నేను ఇక్కడ యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు అనమాట. పుష్ ద్వారా ఏంటంటే ఒక ఇన్ఫర్మేషన్ మనం యాడ్ చేయొచ్చు. ఓకేనా, అలాగా మనం ఒక్కొక్క ఇన్ఫర్మేషన్ యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు అనమాట. అది ఎంతవరకు అని అంటే మనం ఎంత ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనుకుంటే అంతవరకు అది స్టోరేజ్ లాగా, ఒక మెమరీ లాగానే కదా ఇవన్నీ యూజ్ చేస్తూ ఉండేది మనం. సో ఏంటంటే అవి తీసుకొని మనం దాని ద్వారా ఏంటంటే ఇన్ఫర్మేషన్ అనేది మనం యాడ్ చేసుకుంటూ వెళ్తాం. ఓకేనా, ఒక ఎగ్జాంపుల్ కి ఏంటంటే స్టూడెంట్స్ క్లాసెస్ అని మాట్లాడుకుంటున్నాం కదా ఇప్పటి వరకు మనం. ఏంటంటే సేమ్ అదే టైప్ లో ఏంటంటే స్ట్రెంత్ పెరిగినప్పుడు, ఓకేనా, ప్రతి క్లాస్ కి 60 మంది అనుకుంటున్నాం. స్టార్టింగ్ లో ఒక 40 మెంబర్స్ దాకా ఉన్నారు. ఓకే, దాని తర్వాత ఇంకెవరైనా జాయిన్ అయ్యారు అనుకోండి, స్ట్రెంత్ అనేది పెరుగుతుంది కదా. వాళ్ళ ప్రతి ఒక్క డేటా అనేది మనం యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి కదా. సో ఆ 60 మెంబర్స్ అంటే స్ట్రెంత్ అంత ఉంది కాబట్టి, స్ట్రెంత్ ఇంతకంటే ఎక్కువ ఉంది అనుకుంటే దాని దగ్గర డేటా అనేది కూడా మనకి యాడ్ అవుతూ వెళ్తుంది. ఓకేనా, ఇది ప్రాంప్ట్ యూజ్ చేసి ఇలాగా మనం ఇన్ఫర్మేషన్ ని యాడ్ చేయొచ్చు అనమాట. ఓకేనా, ఇప్పుడు మనం స్లైస్ అనే దాన్ని యూజ్ చేద్దాం. అంటే మెథడ్, స్లైస్ మెథడ్ ఉంది కదా. ఓకే, స్లైస్ ఉంది, రివర్స్ ఉంది. ఓకేనా, ఈ స్లైస్ మెథడ్ ఏం చేస్తుందని చెప్పాను నేను. ఫస్ట్ ఎలిమెంట్ ని రిమూవ్ చేస్తుంది. ఓకేనా, చూడండి, పాప్ అనేది చివరిలో ఉన్న ఒక ఇన్ఫర్మేషన్ ని మనకి తీసేస్తుంది. ఓకేనా,
అలాగే ఈ స్లైస్ అనేది ఏం చేస్తుంది, మనకి ఫస్ట్ లో ఉన్న ఒక ఇన్ఫర్మేషన్ ని మనకి ఇది డిలీట్ చేస్తుంది అనమాట. ఓకేనా? నేను కాపీ పేస్ట్ చేసుకుంటున్నాను. ఇక్కడ నేను స్లైస్ అని చెప్పి ఇచ్చాను. ఓకేనా? స్లైస్ అనే మెథడ్ ని ఇక్కడ యూజ్ చేశాను ఫంక్షన్ లో. నేను బటన్ కూడా యాడ్ చేసిస్తాను స్లైస్ ది. ఇది స్లైస్. ఇప్పుడు మనం ఇందులో ఉన్న ఇన్ఫర్మేషన్, ఓకేనా, పర్టికులర్ గా ఒక డేటాని తీసేయాలనుకుంటున్నామా లేకుంటే ఒక ఎలిమెంట్ ని తీయాలనుకుంటున్నాం అనేది మనం ఇక్కడ చూద్దాం. స్లైస్ ఉంది కదా, స్లైస్ లో ఎలా అంటే ఇప్పుడు మనం ఈ వేర్ అనే దాంతో ఒక డిఫైన్ చేసి ఇచ్చాం కదా, సేమ్ అదే విధంగా ఏంటంటే ఒక్కొక్కటి అంటే మన సైట్ లో ఉన్న ఏ వాల్యూని అయితే తీసేయాలనుకుంటున్నాము, ఓకేనా, మనం దానికి డిఫైన్ చేయాలి. ఓకేనా? నేను వేరియబుల్ ద్వారా మనం దాన్ని డిఫైన్ చేసి అందులో ఉన్న ఇన్ఫర్మేషన్ ని మనం తీద్దాం అన్నమాట. అంటే మనకి ఆ ఇన్ఫర్మేషన్ అనేది కనిపించాలి కదా, ఎందులో ఉన్న డేటా అనేది మనం తీస్తున్నాం అని చెప్పి. ఓకేనా? చూడండి, వేర్ ఎక్స్ అంటే ఎక్స్ అనేది తీసుకున్నాను నేను ఒక వేరియబుల్ ని, అందులో ఉన్న డేటా అనేది నేను తీసేయాలనుకుంటున్నాను. ఓకేనా? నేను ఒక థర్డ్ వాల్యూని తీసేయాలనుకుంటున్నాను. బట్ మనకి ఎందులో నుంచి వెళ్ళిపోతుంది ఇప్పుడు, ఎక్స్ అనే వాల్యూ నుంచి కదా. ఓకే, డెమోలో నుంచి కాదు. డెమో అనేది మనం ఆల్రెడీ మనం అక్కడ ప్రీడిఫైన్ గా తనకి ఇచ్చేసాం. ఓకేనా? ఇన్నర్ HTML లో ఇందులో ఉన్న, ఓకేనా, ఈ డెమోలో ఉన్న ఒక ఇన్ఫర్మేషన్ ని దాన్ని మనం తీసేయాలనుకుంటున్నాం. ఓకేనా? ఎలాగా ఎక్స్ లో ఉన్న దాని ద్వారా మనం ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేసి ఒక ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేసి దాన్ని మనం రిమూవ్ చేయాలనుకున్నాం. ఓకేనా? చూడండి, మనం ఇచ్చే ఇన్ఫర్మేషన్ బట్టి అవి అంతవరకు మనకి అంటే అంత ఇన్ఫర్మేషన్ అనేది మొత్తం ఏంటంటే మనకి డిలీట్ అయిపోయింది అనమాట. ఓకే, నేను 1 అని ఇచ్చాను. చూడండి, స్లైడ్ చేసినప్పుడు నాకు ఫస్ట్ ఎలిమెంట్ అనేది వెళ్ళిపోయింది అనమాట. ఓకేనా? అంటే ఫస్ట్ డేటా అనేది నాకు అక్కడ డిలీట్ అయిపోయింది. 2 అని ఇచ్చాను అనుకోండి, నాకు ఫస్ట్ 2 డేటాస్ అనేవి రిమూవ్ అయిపోతాయి అనమాట. ఓకేనా? మనం అలాగా డేటాని రిమూవ్ చేసుకోవడం అంటే ఎంతవరకు ఉన్న డేటాని రిమూవ్ చేయాలనుకుంటున్నామో దానికి దీన్ని వాడచ్చు. స్లైస్ అనే దాన్ని మనం వాడతాం. ఓకేనా? ఇంకో ఫంక్షన్ వచ్చేసి రివర్స్ ఫంక్షన్ అనమాట. బటన్ క్లిక్స్ అంటే మనం ఒక బటన్ అంటే ఈ బటన్స్ ద్వారా క్లిక్ ద్వారా మనం ఒక్కొక్క దాన్ని మనం హ్యాండిల్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు.
చూస్తూ ఉంటాం కదా, ఇప్పుడు డిలీట్ చేయాలా, యాడ్ చేయాలా, ఎడిట్ చేయాలా అని చెప్పి ఫేస్బుక్ దాంట్లో అన్ని ఉంటాయి కదా. ఒకవేళ పక్కన బటన్స్ అనేవి మనకి ప్రీడిఫైన్ గా కనిపిస్తుంటాయి. అంటే మనం ఒక ఇన్ఫర్మేషన్ మీద క్లిక్ చేయగానే మనకు అక్కడ కనిపిస్తుంది పక్కన ఎడిట్ చేయాలనుకుంటున్నారా, లేకుంటే దాన్ని డిలీట్ చేయాలనుకుంటున్నారా, రిమూవ్ చేయాలనుకుంటున్నారా, ఏదన్నా కొత్త ఇన్ఫర్మేషన్ యాడ్ చేయాలా అని చెప్పి. ఓకేనా, మనం అందులో అది ప్రీడిఫైన్ గా ఏంటంటే కొంత ఇన్ఫర్మేషన్ అనేది మన పైన కనిపించింది అనమాట. అది ఎలా ఇచ్చింది, ఫేస్బుక్ లో కానీ ఇన్స్టాలో కానీ అడ్రస్ ని ఫిల్ చేయండి అని చెప్పి. ఇచ్చిన అడ్రస్ ని మనం ఫిల్ చేసిన దాన్ని కూడా మనం రిమూవ్ చేస్తాం, కొన్నిసార్లు డిలీట్ చేసేస్తాం. ఓకేనా, ఒక ఇన్ఫర్మేషన్ యాడ్ చేస్తాము, అలాగే రిమూవ్ చేసేస్తాము, లేదా రిమూవ్ చేస్తాం. ఓకేనా, అలాగే కొన్ని ప్రీడిఫైన్ గా కొత్త ఇన్ఫర్మేషన్ ఏదైనా యాడ్ చేయాలని చెప్పి యాడ్ కాలమ్స్ అనేవి కూడా మనకు ఉంటాయి అనమాట. యాడ్ కాలమ్ ఇచ్చినప్పుడు మనం న్యూ ఇన్ఫర్మేషన్, ఓకేనా, అబౌట్ లో బయోలో కానీ ఇంకేదైనా ఉన్నప్పుడు మనం కొత్త ఇన్ఫర్మేషన్ మొత్తం ఏంటంటే యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. యాడ్ ఇన్ఫర్మేషన్ అని చెప్పి ఒక బటన్ ఇస్తారు. అది క్లిక్ చేయగానే ఏంటిది మనకు ఇన్పుట్ అనేది మనకు అక్కడ వస్తుంది అనమాట. సో మనం అందులో మన ఒక డేటాని మనం ప్రొవైడ్ చేసి మనం రాసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఓకేనా, ఈ రివర్స్ అనేది ఏం చేసింది మనకి డిసెండింగ్ ఆర్డర్ లో మన ఇన్ఫర్మేషన్ ఇచ్చింది అనమాట. ఓకేనా, జస్ట్ లైక్ ఎలా అని అంటే మనం చూస్తూ ఉంటాం కదా, ఒక పేజ్ లో మొన్న కూడా చెప్పుకున్నాం మనం ఇన్ఫర్మేషన్ తీసుకునేటప్పుడు మనకి లో ప్రైస్ టు హై ప్రైస్ అని చెప్పి ఒక పేజ్ లో వచ్చేసి ఇంత ఇన్ఫర్మేషన్ మాత్రమే ఉండాలని చెప్పి మనం మాట్లాడుకున్నాం కదా. సేమ్ పరీక్ష దాంట్లో దాంట్లో ఇలాంటి వాటిలో ఏంటంటే ఇవన్నీ వస్తుంటాయి అనమాట. ఓకేనా, లూప్స్ లో కానీ ఇవన్నీ అనమాట. ఈ లూప్స్ అవి అందులో లూప్స్ యూజ్ చేసి ఏంటంటే మనం పర్టికులర్ ఇంత ఇన్ఫర్మేషన్ మాత్రమే ఈ పేజ్ కి ఇవ్వాలి అని చెప్పి మనం ఇవ్వచ్చు. అందులో కూడా మనం ఏం చేసాము, అందులో ఉన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే మనము ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ చేసుకుంటూ వచ్చాం. ఓకేనా, ఇందులో ఏంటంటే అంటే దానికి రివర్స్ లో కూడా రాసాం కదా, 0 to 10 దాకా రాసాం, 10 to 0 దాకా కూడా రాసాము. సేమ్ అదే విధంగా ఏంటంటే ఈ రివర్స్ దాంట్లో ఏంటంటే మన దాంట్లో ప్రతి ఒక్క ఎలిమెంట్ ని కూడా ఎలిమెంట్ ఆర్డర్ ని ఇది మారుస్తుంది అనమాట. ఓకేనా, అంటే డిసెండింగ్ ఆర్డర్ లో ఏంటంటే మనకి పెడుతుంది. ఓకేనా, రివర్స్ చేస్తుంది, నార్మల్ కూడా మనకి ఇస్తుంది. క్లిక్ చేసినప్పుడు ఇన్ఫర్మేషన్ అనేది చేంజ్ అయ్యిద్ది అనమాట. ఓకేనా, మన చివరి పాపప్ ఏంటంటే చివరి మెథడ్ ఏంటంటే మనకి షిఫ్ట్ మెథడ్ అనమాట. ఓకేనా, షిఫ్ట్ మెథడ్ ఏం చేస్తుంది, ఒక ఇన్ఫర్మేషన్ ని వేరే దాంట్లోకి కాపీ చేస్తుంది. ఓకే, అనేది షిఫ్ట్ మెథడ్ అనమాట. ఇందులో ఉన్న ఇన్ఫర్మేషన్ ని మనం వేరే చోటకి కాపీ చేస్తుంది. అంటే 1 by 1 ఇది మనకి చూపిస్తుంది. ఒకవేళ ఏ ఇన్ఫర్మేషన్ లేదనుకోండి, అప్పుడు అది మనకి ఏంటంటే అన్డిఫైన్డ్ అని చెప్పి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. అంటే అది ఎంత వరకు షిఫ్ట్ చేయాలో అంతవరకు కూడా అనేది వేరే ఏరియాకి షిఫ్ట్ చేస్తుంది. దాని తర్వాత ఇన్ఫర్మేషన్ లేకపోతే అది అన్డిఫైన్డ్ అని చెప్పి మనకి ఇన్ఫర్మేషన్ ని ప్రొవైడ్ చేస్తుంది అనమాట. ఓకేనా,
ఇది 1 by 1 అంటే ఒకేసారి మొత్తం ఇన్ఫర్మేషన్ మొత్తం తీసుకెళ్ళదు. ఓకే, 1 by 1 అనేది మనకి ఈ ఇన్ఫర్మేషన్ అనేది చూపిస్తూ ఉండిద్ది. ఓకేనా? మనం కావాలంటే ఇక్కడ ఒక యారేని డైరెక్ట్ గా ఇవ్వచ్చు అనమాట. ఒక యారేని యాడ్ చేసేసి, ఓకే, ఈ యారే నుంచి ఇది ఏంటంటే జస్ట్ నేను డెమో కోసం చూపించాను. మనం తర్వాత చేసే ప్రోగ్రామ్ లో ఏంటంటే ఈ ఇన్ఫర్మేషన్ ఎలా పాస్ అవుతుంది అనేది కూడా నేను చూపిస్తాను. ఇది ఫస్ట్ ఏంటంటే నువ్వు తెలియాలని చెప్పి. ఓకేనా? ఇప్పుడు మనం ఇక్కడ యారే నేమ్ని, ఓకే, ఇంకో యారేని మనం యాడ్ చేసాం అనుకోండి. ఓకేనా? నేనేంటిది ఎక్స్ అనే దాంట్లోకి తీసుకొని నేను దాని నుంచి ఇన్ఫర్మేషన్ ని షిఫ్ట్ చేస్తున్నాను. ఓకేనా? 1 by 1 అనేది నేను షిఫ్ట్ చేస్తున్నాను. అందులో ఉన్న ఇన్ఫర్మేషన్ మొత్తం అయిపోయిన తర్వాత అది అన్డిఫైన్డ్ అని చెప్పి నాకు చూపిస్తుంది. ఎందుకు? అందులో ఇంకా ఏ ఇన్ఫర్మేషన్ అనేది లేదు అని చెప్పి నాకు చూపిస్తుంది అనమాట. ఇది నార్మల్ చూపిస్తుంది. అదే నేను ఒకవేళ ఇంకో యారే అనేది డిఫైన్ చేశాను. ఓకేనా? నేను ఇంకో యారే అనేది ఇక్కడ డిఫైన్ చేశాను. డిఫైన్ చేసి ఆ యారే యొక్క ఇన్ఫర్మేషన్ నేను వేరే చోట చూస్తున్నాను. ఓకేనా? అప్పుడు ఏంటిది, ఇందులో పోయిన డేటా అనేది పుష్ అయిపోయి మనకి ఎందులో వచ్చింది, అది ఇందులో ఉన్న డేటా అనేది షిఫ్ట్ అయిపోయి మనకి వేరొక యారేలో, ఓకేనా, మనం ఇక్కడ ఏదైతే యారే నేమ్ ఇస్తామో, ఓకేనా, నేను సపోజ్ ఇక్కడ యారే నేమ్ కలర్స్ అనే దాంట్లోకి యాడ్ చేశాను అనుకోండి. ఓకేనా? నేను ఎప్పుడైతే కలర్స్ అనేది ఒక యారే నేమ్ ఇస్తానో ఇందులో ఉన్న డేటా అనేది మొత్తం ఏంటంటే నాకు అందులో షిఫ్ట్ అవుతుంది అనమాట. ఓకేనా? షిఫ్ట్ అయిపోయి అంటే మనం ఆ ఇన్ఫర్మేషన్ ని ప్రొవైడ్ చేసి ఇందులో ఉన్న డేటాని, ఓకే, ఇందులో ఉన్న ఎక్స్ లో ఉన్న డెమోలో ఉన్న డేటాని అంటే ఫ్రూట్స్ లో ఉన్న డేటాని మనం కలర్స్ లోకి లేదా ఫ్లవర్స్ అనేది అనే ఇంకో యారేలోకి మనం షిఫ్ట్ చేస్తాం అనమాట. ఓకేనా? ఇవి మనం యూజ్ చేసే మెథడ్స్ అనమాట ఇందులో. ఓకేనా? పాప్, పుష్, స్లైస్, రివర్స్ అండ్ షిఫ్ట్ అనమాట. స్విచ్ కేసులో మనం ఏం చేస్తాము, స్విచ్ కేసులో మనం ఒక వాల్యూని తీసుకొని దాన్ని మనం ప్రింట్ చేస్తాం అనమాట. ఓకేనా? అంటే ఒక ఎక్స్ప్రెషన్ ని మనం దానికి యాడ్ చేసి స్విచ్ అండ్ సింటాక్స్ లో ఎక్స్ప్రెషన్ ఇచ్చి మనం ఒక వాల్యూని, ఓకే, మనం ఇచ్చిన స్టేట్మెంట్స్ ఉంటాయి కదా, అంటే మనం ఇచ్చిన ఇన్ఫర్మేషన్ సేమ్ ఇలాగే ఇప్పుడు యారేస్ లో మనం ఎలాగైతే ఇన్ఫర్మేషన్స్ ఇస్తున్నామో సేమ్ అలాంటిదే అందులో కూడా మనం యూజ్ చేస్తాం. అంటే ఈ కేసెస్ అన్ని కూడా ఏంటంటే మనం కోడ్ రాసేటప్పుడు అన్ని కలిపి రాసేస్తాం. ఓకేనా? ప్రతి ఒక్కొక్కటి ఏంటంటే మనం నార్మల్ చెప్పుకుంటున్నాం. ఈ కేసెస్ ఏంటంటే మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ తగ్గట్టుగా ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం మనం యాడ్ చేసేసుకొని ఒకేలాగా రాస్తాం అనమాట. ఓకేనా? నేను ఇక్కడ ఏంటి యారేలో ఉన్నా, ఓకే, యారేలో ఉన్న ఇన్ఫర్మేషన్ ని పుష్ చేయాలా, పాప్ చేయాలా, లేకుంటే ఎలా రివర్స్ చేయాలా అని చెప్పి నేను ఇక్కడ ఇస్తున్నాను. స్విచ్ దాంట్లో ఏంటిది కండిషన్ అనమాట. ఓకే, ఒక కేస్ వాల్యూ తీసుకుని మనకు ఆ వాల్యూ అనేది మనకి అక్కడ ప్రొవైడ్ చేస్తుంది. ఇందులో ఏంటిదో నాకు ఈచ్ అండ్ ఎవ్రీ ఇన్ఫర్మేషన్ అనేది నాకు ఇక్కడ కనిపిస్తుంది అనమాట. యారేలో తీసుకున్న ఎవ్రీ ఇన్ఫర్మేషన్ అనేది నాకు ఇక్కడ కనిపిస్తుంది. కేస్ కండిషన్ లో ఏంటిది, నేను ఏది కావాలనుకుంటున్నాను, ఓకేనా, నేను ఫర్ సపోజ్ యాపిల్ కావాలనుకుంటున్నాను, నాకు యాపిల్ మాత్రమే ఆ ఇన్ఫర్మేషన్ మాత్రమే నాకు అక్కడ కనిపిస్తుంది అనమాట. ఓకే, అలాగే ఆరెంజ్ కావాలనుకుంటే ఆరెంజ్, ఫ్రూట్స్ కి మనం ఒక నెంబరింగ్ ఇచ్చేసి మనం ఆ కేస్ వాల్యూ అంటే యాపిల్ గురించి దాని ఇన్ఫర్మేషన్ గురించి, ఓకేనా. నేను వాల్యూస్ లో ఇప్పుడు నెంబర్స్ అనేది నేను వాల్యూకి అక్కడ స్విచ్ దాంట్లో నేను నెంబర్స్ అనేవి తీసుకున్నాను. ఓకే, ఫర్ సపోజ్ కేస్ 1 కేస్ 2 అని చెప్పి నేను ఎగ్జాంపుల్ కోసం తీసుకున్నాను. బట్ కేస్ దగ్గర నేను నేమ్ దగ్గర నేను యాపిల్ అని చెప్పి డైరెక్ట్ ఇచ్చేసాను అనుకోండి, యాపిల్ అని చెప్పి ఇక్కడ రాసేసాను. నాకు ఇక్కడ ఇన్ఫర్మేషన్ అనేది దాని ఇన్ఫర్మేషన్, ఓకేనా, అవి ఎక్కడ దొరుకుతాయి, ఎక్కడ మంచి క్వాలిటీ దొరుకుతుంది, ఎక్కడ పడుతాయి, అసలు దానికి వెదర్ ఎలా ఉండాలి ఏంటి అనేది దాని యొక్క ఇన్ఫర్మేషన్ అనేది నేను ఇక్కడ ఇచ్చాను అనుకోను. ఓకేనా? లేకుంటే దాని ట్రాన్స్పోర్ట్, ఒక బిజినెస్ చేస్తున్నాం, దాని ట్రాన్స్పోర్టేషన్స్ మొత్తం ఏంటంటే మనకి ఎన్ని లోడ్స్ వస్తున్నాయి, ఎంత వరకు వెళ్తుంది, మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ అంటే మనకి పేమెంట్స్ ఎన్ని వచ్చి ఏంటి అనేది మొత్తం ఏంటంటే అది ఇన్ఫర్మేషన్ మొత్తం ఏంటంటే ఇందులో స్టోర్ చేస్తుందా ఉన్నాయనుకుందాం. నేనేం చేయాలనుకుంటున్నాను, యాపిల్ అనే దాన్ని ఇన్ఫర్మేషన్ చూడాలనుకుంటున్నాను. ఓకేనా? కేసులో నాకు అక్కడ ఏముంటుంది, యాపిల్ అనేది ఉండిద్ది అనమాట. ఓకేనా? నేను యాపిల్ అని చెప్పి ఇన్ఫర్మేషన్ ఇవ్వగానే ఇక్కడ i=5 అని చెప్పి నేను ఈ ఇన్ఫర్మేషన్ కేసులో ఉన్న వాల్యూని తీసుకున్నాను. వాల్యూ నేమ్ ఎప్పుడైతే యాపిల్ అని అయ్యిద్దో, ఓకేనా, వాల్యూ అనేది అయ్యిద్దో
ఇక్కడ వాల్యూ బదులు నేను యాపిల్ అని రాశాను. నేను దాన్ని ఏంటంటే ఐ ఈక్వల్ టు యాపిల్ అని చెప్పి అయినప్పుడు నాకు అందులో ఉన్న ఇన్ఫర్మేషన్ అనేది నాకు వచ్చింది అనమాట. ఓకేనా? అంటే మనం ఆ ఇన్ఫర్మేషన్ ఇచ్చేసి, అంటే ఒక ఐడిలో ఒక నేమ్ ను ఇచ్చేసి దాని ఇన్ఫర్మేషన్ మనం తీసుకుంటున్నాం. ఓకేనా? స్విచ్ కేసులో. మెథడ్ క్లాస్ లో ఏంటిది, అదే అలాంటి ఇన్ఫర్మేషన్ మనం పుష్ చేయడానికి, పాప్ చేయడానికి, అంటే రిమూవ్ చే ఒక ఇచ్చిన ఇన్ఫర్మేషన్ లో ఉన్నాయి, మనకి కొత్త డేటా అనేది తప్పుగా ఉంది, ఆ డేటాని మనం డిలీట్ చేయడానికి. ఓకేనా? అందులో ఉన్న ఇన్ఫర్మేషన్ డేటాని మనం డిలీట్ చేయడానికి, లేకుంటే పుష్ చేయడానికి, అంటే కొత్తది యాడ్ చేయడానికి. ఓకేనా? నాకు యాపిల్స్ ఇది కాకుండా నాకు గోవాస్ కానీ, లేకుంటే ఇంకేదన్నా ఫ్రూట్స్ కానీ కూడా ఆర్డర్ వచ్చింది, నేను తెప్పించుకున్నాను, దాని డీటెయిల్స్ మొత్తం నేను యాడ్ చేయాలనుకోండి, పుష్ అనే దాన్ని యూజ్ చేసుకొని నేను కొత్తది యాడ్ చేసుకుంటాను యారేలోకి. ఓకేనా? అది ఒక కండిషన్, కేస్ కండిషన్ లోపలలాగా వెళ్తుంది అనమాట. దాని డీటెయిల్స్ చూడాలనుకున్నప్పుడు నేనేం చేస్తాను, స్విచ్ కేస్ యూజ్ చేసి దాని డీటెయిల్స్ అనేవి మొత్తం నేను చూస్తాను అనమాట. ఓకేనా? ఇది ఈ మెథడ్స్, స్విచ్ ఇవన్నీ ఏంటంటే మనం రాసుకున్న ప్రతి ఫంక్షన్ కూడా చూడండి, మనకి గెట్ ఎలిమెంట్ ఐడియా అనేది మనం వేరుగా చెప్పుకున్నాం, ఫంక్షన్స్ వేరుగా చెప్పుకున్నాం, ఈ లూప్స్ అనేవి వేరుగా చెప్పుకున్నాం. ఓకేనా? కానీ ఇవన్నీ రాసేటప్పుడు చూడండి, మెథడ్స్ రాసేటప్పుడు మనం ఏమేమి ఇచ్చేసాం, ఫంక్షన్స్, ఎలిమెంట్స్ ఐడీస్, బటన్స్, ఐడి, రిజల్ట్స్. ఓకేనా? మన రిజల్ట్ ఎలా చూస్తాం, ప్రాంప్ట్ ఎలా యూజ్ చేస్తాం, ఓకేనా, వేరియబుల్స్ ని ఎలా తీసుకున్నాం, ఒక యారెస్ ని ఎలా యాడ్ చేస్తాం, ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం అనేది మనకి ఇందులో వచ్చింది కదా. సేమ్ ఇలాగే ఒక పర్టికులర్ కోడ్ రాస్తున్నప్పుడు, ఓకేనా, జావా స్క్రిప్ట్ లో ఒక కోడ్ రాస్తున్నప్పుడు ఒక డేటాని మనం ఇలా చూడాలనుకుంటున్నాం, ఇలా డిలీట్ చేయాలనుకుంటున్నాం, యాడ్ చేయాలనుకున్నాం అనుకున్నప్పుడు మనకి ప్రతి ఒక్క ఎలిమెంట్ అనేది కూడా మనకి ఇందులో వచ్చింది అనమాట. కోడ్ లో ప్రతి ఒక్కటి కూడా యాడ్, అంటే మన తీసుకునే ఇన్ఫర్మేషన్ తగ్గట్టుగా మనం ఈ కోర్స్ అన్ని తీసుకొని మనం దీన్ని ఇంప్లిమెంట్ చేసుకుంటూ వెళ్ళిపోతాం. ఓకేనా? నేర్చుకున్నది మనం ఏంటంటే స్విచ్ స్టేట్మెంట్స్ అని మెథడ్స్ అనమాట. ఓకేనా? రేపు డేటా స్టేట్మెంట్స్ కానీ మెథడ్స్ ఉన్నాయి కొన్ని, అవి కానీ చెప్తాను. ఓకేనా? క్లాస్ అయితే ఇంతే, ఇక రేపు కలుద్దాం.